వందనాలండి. ఈరోజు డిసెంబర్ 27. ఎపఫ్రా అనే అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. కొలొస్సీయులకు 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలతో పోరాడుచున్నాడు. పౌలు ఎఫెస్లో జీవిస్తున్నప్పుడు ఎపఫ్రా కొలొస్సీ పట్టణంలో సంఘం స్థాపించాడు. ఎఫెస్లోనే ఎపఫ్రా మనసు పొంది ఉండొచ్చు. అక్కడి నుండి తన సొంత ప్రాంతమైన కొలొస్సీకి వెళ్ళాడు. అతను ఒక పనిపై రోమపట్టణానికి వెళ్ళి అక్కడ పౌలును కనుగొని తన సంఘంలో ఉన్న తప్పుడు బోధలనే సమస్యను గురించి చెప్పాడు. మెల్లగా అది సంఘంలోకి వస్తుంది అనే విషయం అతను గమనించి పౌలుకు చెప్పాడు. అది విన్న పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఎపఫ్రా చెప్పిన విషయాలు తప్ప పౌలుకు లవొదికీయ వారి గురించి కానీ హియెరాపోలిలోని వారి గురించి ఏం తెలియదు. ఈ సంఘాలు పౌలు ద్వారా పరిచయం చేయించుకోలేదు, సువార్త వినలేదు, వారిని ఎప్పుడు పౌలు చూచి ఉండలేదు. ఎపఫ్రా పౌలు ద్వారా మారి ఇవి స్థాపించాడు. పౌలు కొలొస్సీయులకు రాసిన ఈ ఉత్తరం ద్వారా ఈ సంఘాలలో ఒక మోసగించే పొరపాటు చొరబడిందని తెలుస్తూ ఉంది. దీనివల్ల జరుగు ప్రమాదమును బట్టి ఎపఫ్రా ఎంతగా భయపడుతున్నాడంటే అతను బయలుదేరి చాలా కష్టపడి రోమపట్టణానికి వెళ్ళి చెరసాలలో ఉన్న పౌలును కలిసి తన సమస్యను వివరించాడు. పౌలును బతిమాలి సమస్యకు పరిష్కారం చూపెట్టమని అడుగుట ద్వారా పౌలు అతన్ని తోటి సేవకుడు అని అన్నాడు. ఈనాడు మన సంఘాల్లో ఇలాంటి సమర్పణ, నిశ్చయిత భారం కనపడదు. తన సేవకులలో నమ్మకత్వం కావాలని దేవుడు కోరుకుంటాడు. ఎపఫ్రా తిరిగి కొలొస్సీ పట్టణం చేరుటకై కొంతకాలము రోమ్లో ఎదురు చూడాల్సి వచ్చింది. పౌలు అతను ఎంత ప్రార్థనాపరుడో తెలుసుకున్నాడు అంటే ఎక్కువ సమయమే అయి ఉంటుందని అనుకోవచ్చు. అతను సంఘం కొరకు చేస్తున్న ప్రార్థన పౌలును ఆకట్టుకుంది. పౌలు చెప్పిన మాటలను బట్టి ఎపఫ్రా వ్యక్తిత్వము అర్థమవుతా ఉంది. ప్రార్థన చేశాడు అని చెప్పడంలో తృప్తిపడని పౌలు ఒక పోరాడే యోధునిగా అతన్ని చిత్రీకరించి ప్రార్థనలతో పోరాడుచున్నాడు అని చెప్తున్నాడు. పోరాటం అంటే వారి తరపున దేవునితో పోరాడుతున్నట్లు, పురిటి నొప్పులు పడుతున్నట్లుగా చూపెడుతూ ఉన్నాడు. తాను దేవుని సన్నిధిలో పొందే విజయం పైననే తన సంఘస్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే భావన కనపడతా ఉంది. నీవు కూడా ప్రార్థన యోధునిగా ఉన్నావా? నీకు చెప్తే చాలు తమ కొరకు ప్రార్థనలో పోరాడగలవని నీ గురించిన దేవుని బిడ్డలు అనుకుంటున్నారా? దేవునితో ఒంటరిగా మోకాళ్ళపై ఉండి ప్రార్థించే సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ప్రార్థనలతో మనం సాధించగలిగింది ఇంకే విధంగానూ పొందలేం. ఇక్కడ ఎపఫ్రా తోటి పరిచారకుడి నుండి తోటి ఖైదీ అయ్యాడు. పౌలు ఒంటరిగా శ్రమపడుట సహించలేక తాను కూడా పౌలు శ్రమల్లో పాల్గొన్నాడు. ఇటువంటి వారు మనకు కావాలి. ఇటువంటి వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, ఎపఫ్రా ఎంత భారం కలిగి తన సంఘాల కోసము మీతో పోరాడాడో అదేవిధంగా పోరాడే యోధులంగా మేము కూడా తయారయ్యేటట్టు, మా కోసం మేము ప్రార్థన చేయడమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.